అర్థమైందా ఎవరు గెలుస్తారో? అర్థమైంది సిద్ధు. ఏమైంది? నడుము పట్టేసింది సిద్ధు. సర్లే లే. నా వల్ల కావట్లేదు. సిద్ధు కొంచెం ఎత్తుకో సిద్ధు ప్లీజ్. చాలా నొప్పిగా ఉంది. ప్లీజ్ సిద్ధు. సర్లే. ఈ వీడియో ఆయనకి చూపిస్తే కానీ వాళ్ళ నాన్న నిజ స్వరూపం తెలుసుకోరు. ఎక్కడున్నారీనా? తులసి 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 ఆగు. మేకప్ లేకుండా చూసి ముందు నువ్వే అనుకున్నాను నేను. నిజంగా తులసి, ప్రామిస్ నువ్వే అనుకున్నాను. తనని చూసి నన్నెలా అనుకుంటారు? అంటే ఫస్ట్ నేను ఖుషితో నిన్నే పిలవమని చెప్పాను, కానీ ఈలోపే నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను, కానీ వినే మూడ్లో మీరు లేరని నాకు అర్థమైంది. తులసి తులసి ప్లీజ్, ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటో చెప్పవా? మా అన్నయ్య వదినని అనుమానించడం వెనకాల ఏదో కుట్ర జరిగింది అంటే మీరు నమ్మలేదు కదా? అబ్బా తులసి ప్లీజ్, అది కాకుండా ఇంకేమైనా చెప్పు వింటా. అంటే మీరు నన్ను నమ్మట్లేదు కదా? జరిగిన దాంట్లో మా నాన్నకి దానికి ఏ సంబంధం లేదు. అది మీ అన్నయ్య తప్పే. మీరు అలా మాట్లాడుతున్నారు, అందరూ మా అన్నయ్యని అపార్థం చేసుకుని శాపనార్థాలు పెడుతున్నారని అందరికీ సమాధానం చెప్పడానికి అన్నయ్య అమ్మాయికుడనే ప్రూఫ్ సంపాదించాను. ప్రూఫా? ఏంటది? సిద్ధు సిద్ధు అబ్బా అయ్ బాబోయ్ సిద్ధు. సరే అదేంటో ఇవ్వు. సరే ఇటు నేను అటు వెళ్ళి చూస్తాను. సిద్ధు మావయ్య ఫోన్ చేశారు. హలో నాన్న. అమ్మా తులసి, రాత్రి మీ అమ్మతో నువ్వేం చెప్పావమ్మా? ఏమైంది నాన్న? రాత్రి నువ్వు మీ అమ్మతో ఏం చెప్పావో నాకు తెలియదు కాదమ్మా. హరీష్ ఇంట్లో ఉండకూడదని మీ అమ్మ గొడవ చేస్తోంది. నాన్న ఏం మాట్లాడుతున్నావు? మీ పెద్దొదిన నేను ఎంత చెప్పినా మీ అమ్మ వినట్లేదమ్మా. హరీష్ ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఒకటే గొడవ. అయ్యో ఉండండి నాన్న, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. సరేమ్మా, నువ్వు త్వరగా రా. ఏవండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? తులసి తులసి సిద్ధు సిద్ధు సిద్ధు. జాను జాను జాను, నీకేం కాదు జాను. ఇడియట్. డాక్టర్, జాను జాను నీకేం అవ్వదు జాను. డాక్టర్, జాను నీకేం అవ్వదు జాను. సార్
స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్దాం సార్. ఏం పర్లేదు. సార్ ఇది హాస్పిటల్ రూల్ సార్. ఇది నా రూల్. నా భార్యని నేనే తీసుకెళ్తాను. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమైంది? డాక్టర్, తనకి ఏమైందో అర్థం కావడం లేదు డాక్టర్. ఎప్పుడు ఇలా జరగలేదు. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఇంకా చెక్ చేయలేదండి. చెక్ చేసి చెప్తాను, ఆగండి. ప్లీజ్ డాక్టర్, తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. తను కళ్ళు తెరిచి నన్ను చూడకపోతే నా గుండె ఆగిపోతుంది. తనకేం కాదుగా? సార్ ప్లీజ్, మీరు బయటికి వెళ్తే తప్ప నేను తనని ప్రశాంతంగా ట్రీట్ చేయలేను. ఓకే డాక్టర్. కానీ డాక్టర్, తను సార్ ముందు మీరు బయటకు వెళ్ళండి. ఆ, జాగ్రత్తగా చూడండి. ఏమైంది తనకి? ఎందుకు తనకి ఇలా అయింది? నా ఇంట్లో నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? ఎవరైనా ఏదైనా చెప్పారా? నా గురించి ఏమైనా తెలిసి ఉంటుందా? నో. నర్స్, నర్స్ మేడం. డాక్టర్ సునైనా గారిని రమ్మని చెప్పు. అలాగే మేడం. డాక్టర్, జాను స్పృహలోకి వచ్చిందా? ఇంకా లేదు. లేదా? ప్రాబ్లం ఏంటి డాక్టర్? తనకి నర్వస్ బ్రేక్ డౌన్ అయింది, అందుకే అలా అన్కాన్షియస్ లోకి వెళ్ళింది. నర్వస్ బ్రేక్ డౌనా? ఎస్, సడన్ గా తనకేదో షాకింగ్ న్యూస్ తెలిసింది, అందుకే అలా అయింది.